శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 11వ శ్లోకం. నైవాత్మన ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాద విదుషః కరుణో వృణీతే యజ్జనో భగవతే విరదీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః. భగవానుడు సదా ఆత్మసంతుష్టుడై ఉండును కనుక ఏదేని అతనికి అర్పించినప్పుడు భగవదనుగ్రహం చే అది భక్తుని లాభము కొరకే అయి ఉండును. భగవానుడికి ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆత్మసంతుష్టుడు. అంటే మన అందరికీ ఆనందం కావాలి కాబట్టి భగవానుడు కూడా ఆనంద స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయనకి మనకి ఉండే భేదం ఏమిటంటే మనం మన యొక్క ఆనందం కోసం ఇతరమైన ప్రదేశాలు, ఇతరమైన వ్యక్తులు, ఇతరమైన వస్తువుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ భగవానుడు తన యందు తాను ఆధారపడినవాడు తన యందు తాను ఆనందాన్ని పొందేవాడు. అతన్ని ఆత్మసంతుష్టుడు అంటారు. అంటే మనం ఏదైనా అర్పణ చేయడం వలన, మనం ఏదో జపం, కీర్తన ఇటువంటి చేయడం వలన ఆయన ఆనందాన్ని పొందుతాడు అంటే మనం పూర్తిగా జ్ఞానం లేనివారు అన్నమాట. ఆయన ఇతరుల వల్ల ఎవ్వరి వలన ఆనందాన్ని పొందవలసిన అగత్యం లేదు. తనకి తానుగా ఆనందాన్ని పొందేవాడు కాబట్టి అతనికి అర్పించబడిన ఒక కానీ మనం అర్పిస్తూ ఉంటాం. ఏది మనం కీర్తన చేస్తుంటాం, లేకపోతే భగవంతుడికి ఏదైనా నైవేద్యం అర్పణ చేస్తుంటాం, కొంత ఏదైనా వివరణ ఇస్తూ ఉంటాం కదా. దానివల్ల ఏమవుతుందో భగవదనుగ్రహం అది భక్తుని లాభము కొరకే అయి ఉంటుంది. మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటిది దాని యొక్క కార్యం యొక్క లాభాన్ని ఎవరు పొందుతారు అంటే భక్తుడే పొందుతాడు. భగవానుడికి ఎటువంటి లాభం మీద ఆపేక్ష లేదు, అవసరం లేదు. ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు కాబట్టి ఏలైనా దేవదేవుడికి ఎవరి సేవ అవసరం లేదు. చూడు, సహజంగాన మనకి భగవానుడి యొక్క సేవ కోసం అనేకమైన భక్తులు ఆవిర్భవిస్తారు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడ ఆయన అవతరించే ప్రతి అవతరంలోని కూడా అనేకమైన భక్తులు ఆయన కంటే ముందు లేకపోతే తర్వాత వచ్చి ఆయనకి సేవ చేస్తుంటారు. రామావతారంలో ఈ వానరులన్నీ కూడా రాముడికి సేవ చేశారు. కృష్ణావతారంలో యదువంశీయులు, పాండవులు వీరందరూ కూడా చాలా ఎక్కువగా సేవలు చేశారు. మరి ఈ సేవ లేకపోతే కృష్ణుడికి ఆ కార్యం పూర్తి చేయలేడా, లేకపోతే రాముడు పూర్తి చేయలేడా అంటే అసలు ఆయనకి ఇక్కడికి వచ్చి పూర్తి చేయాల్సిన అవసరం లేదు. తన స్వధాము నుండే ఆయన అధికారి వీక్షణ మాత్రంతో చేయగలడు. జస్ట్ చూపు సారిస్తే సరిపోతుంది అన్నమాట. లేదా సంకల్ప మాత్రం అన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ భక్తుల యొక్క ఆనందం కోసం భగవత్ సేవ చేయడం వల్ల కలిగేటువంటి ఆనందం వలన ఆ సేవ చేయడం వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. సపోజ్ ఆంజనేయుడు అనేకమైనటువంటి బండరాళ్ళు మోసుకెళ్ళి ఈ రోడ్లో వేసాడు, ఒక ఉడత కూడా వేసింది. వీటి వలన రోడ్ బ్రిడ్జ్ ఏదైతే తయారయ్యిందో దానివల్ల ఎవరిని ఆనందం పొందారు అంటే రాముడు ఆనందం పొందాడు అనుకుంటున్నాం అన్నమాట. కానీ అక్కడ ఉండేటువంటి వానరాలు ఎవరెవరైతే ఆయా సేవల్లో పాల్గొన్నారో వారందరూ కూడా ఆనందాన్ని పొందారు. భగవత్ సేవలో పాల్గొనడం వల్ల కలిగేటువంటి ఆనందం అట బ్రహ్మానందం కంటే కూడా చాలా ఉత్కృష్టమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. దానివల్ల లాభాన్ని ఎవరు పొందుతున్నారు? వారి లాభాన్ని పొందుతున్నారు. ఏదైనా దేవదేవుడికి ఎవరి సేవ అవసరం లేదు. ముఖమును అలంకరించుకున్నప్పుడు దర్పమునందు ముఖ ప్రతిబింబం కూడా అలంకరింపబడినట్లు కనబడను. ఇది ఉదాహరణ చెప్తున్నాను అనమాట. మనం ముఖాన్ని తయారు చేసుకున్నాడు, ఏ పౌడర్ రాస్తున్నాం, బొట్టు పెడుతున్నాం, ఏదో నగలు పెడుతున్నాం, ఇవన్నీ కూడా ఒక అర్థం ముందు నిలబడి చేస్తున్నాం అనమాట. నిలబడి చేస్తున్నప్పుడు ఎవరు అలంకరించబడినట్టుగా కనబడుతున్నారు? అర్థంలో అలంకరించబడినట్టుగా కనబడుతుంది అనమాట. కానీ నిజంగా అలంకరించబడేది ఎవరు? మనమే. కానీ అలంకరించబడినట్టుగా కనబడదు. మనం చేసేటువంటి సేవ వల్ల భగవానుడు అలంకరించబడుతున్నట్టుగా కనబడుతూ భగవానుడు తృప్తి చెందుతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా దాని యొక్క ఆనందాన్ని, తృప్తిని మనమే స్వీకరిస్తూ ఉంటాం. అర్థం ఎలా అయితే స్వీకరించడం లేదు, అర్థం చేసే ప్రతిబింబం మాత్రమే నువ్వు చేసేటువంటి. అందుకని ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామి అన్నారు కృష్ణుడు. నువ్వు ఏ విధంగా నా చెంతకు వస్తావో ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. ఒకవేళ వైరభావంతో వస్తే వైరభావంతో, లేకపోతే ఆశ్చర్యమా, మాధుర్యమా, సఖ్యమా, ఏ భావన అయితే ఆ భావంతో నేను అనుగ్రహిస్తూ ఉంటాను. శ్రవణం కీర్తనం ఇష్టో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. నవవిధ భక్తి విధానములను భక్తులు అనుసరించవలని భక్తి యోగమును ఉపదేశించబడినది.
శ్రవణ కీర్తనాదుల ద్వారా చేసిన ఈ భగవత్ సేవ భగవంతుని లాభము కొరకు కాదు. ఎందుకంటే ఈ శ్రవణం కానీ, కీర్తనం కానీ, స్మరణం కానీ భగవాను శుద్ధిపరచడం కోసం కాదు. ఈ నామాదులు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని శుద్ధిపరుస్తున్నాయి. భగవానుడు మనల్ని శుద్ధిపరచడం కోసం ఇటువంటి దివ్యమైనటువంటి విధానాన్ని ఇక్కడ విడిచిపెట్టాడు. సో ఇక మనం శ్రవణం చేయడం వలన, భగవత్కథలు అనడం వలన ఎవరు తృప్తి చెందుతున్నాడు? మనం తృప్తి చెందుతున్నాం. ఏ విధంగా? మనం ప్యూరిఫై అవుతుంటాం, మనం శుద్ధులం అవడం వలన. నామ స్మరణ చేయడం వలన మనం శుద్ధులం అవుతున్నాం అన్నమాట. సో శుద్ధత్వం ఎవరికి అవసరం? భగవంతుడిగా మనకా? మనకి శుద్ధత్వం అవసరం కాబట్టి వాటి వలన పూర్తి లాభాన్ని పొందేది మనం మాత్రమే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద శ్రీ గౌడితాకి జయ.